సార్ చెప్పండి, మరో 3 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు అయితే రాబోతుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అభిమానులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి, డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సినిమా కాబట్టి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం చెప్తారు మరి? చాలా ఆనందంగా ఎదురు చూస్తున్నామండి, చాలా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇది కోహినూరు వజ్రం తాలూకు చరిత్ర, ఒక మహావీరుడి చరిత్ర, వీరమల్లు అనేటటువంటి మహావీరుడి చరిత్ర. కోహినూరు వజ్రం మనం ఏంటి ఫోటోల్లో చూడడం, టీవీల్లో చూడడం తప్ప దానికో చరిత్ర ఉందని తప్ప స్క్రీన్ ఆవిష్కరణ మాత్రం జరగలేదు. ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తి, గొప్ప నటుడి చేత స్క్రీన్ ఆవిష్కరణ జరుగుతుంది. ఇప్పుడు కోహినూరు వజ్రంలో ఉన్నటువంటి ఆ కథ, కోహినూరు వజ్రం తాలూకు కథని హరిహర వీరమల్లు అనే మన వీరుడు, మన దేశ వీరుడుగా సాధించినటువంటి ఆ చరిత్రని వేళ సినిమాగా తీసి ఒక అద్భుతమైనటువంటి సినిమాగా మలసి మనకు అందించబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మనం చాలా గొప్పగా రుణపడి ఉంటాం. ఎందుకంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలను ఎక్కువగా ప్రేమించేటటువంటి వ్యక్తి, మంచితనానికి మానవత్వానికి పేరున్నటువంటి గొప్ప వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి చేసినటువంటి మైథలాజికల్ మూవీ, ఇలాంటి సినిమాలు చాలా రావాలి. మన సాంప్రదాయాలు మనకు తెలియాలి, మన వీరుల చరిత్ర మనకు తెలియాలి, మన వీరులు ఎంత గొప్పగా సాధించారు, ఎంత గొప్పగా మన దేశాన్ని సంస్కరించారు అనేటటువంటిది ఇలా కథల రూపంలో తీసినట్లయితే మన బిడ్డలు నేర్చుకుంటారు. మన దేశ చరిత్ర మనకు తెలుస్తుంది, మన సాంప్రదాయం తెలుస్తుంది. ఇన్ని తెలుసుకున్న తర్వాత ఇలాంటి సినిమాలు వచ్చినందువల్ల యువతలో కూడా మార్పు వచ్చి కొన్ని ఘోరాలు నేరాలు కూడా జరగకుండా దోహదపడుతుంది ఇలాంటి సినిమాలు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈరోజు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సినిమా కోసం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరిగింది. సినిమా బతకాలి, సినిమా కోసం యుద్ధం చేయాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడారు. నిజమేనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 40 రోజులు అకుంఠిత శ్రమ చేశాను, ఎండలో చాలా ఇబ్బంది పడ్డానంటే తప్పదు. మరి ఒక అద్భుత ఆవిష్కరణ రావాలంటే న్యాచురాలిటీ కావాలంటే ఒక ఈ కళలు ఉంటాయి కదండి, మన ఏంటది యుద్ధ కళలు కానీ తంత్ర కళలు కానీ ఇవి నేర్చుకోవాలంటే కొంచెం సమయం పడుతుంది. అంత సామాన్యం కాదు మెప్పించాలంటే. దానిలో ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసిన తర్వాత అది ప్రదర్శన చేయాలి. అలా చాలా కష్టపడిన తర్వాత నా పర్ఫార్మెన్స్ కూడా బాగా వచ్చింది. సామాన్యంగా పవన్ కళ్యాణ్ గారు బాగా వచ్చిందని చెప్పరు ఎందుకు ఏ సినిమాకి కూడా. ఈ సినిమాకి ఎందుకు చెప్పారంటే ఈ సినిమా ఒక గొప్ప స్టోరీ అండి. ఇది గొప్ప స్టోరీ, ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇది. కాబట్టి దీనివల్ల నేను ఇంత కష్టపడ్డాను అన్నాడు. అలా కష్టపడినటువంటి వ్యక్తి ఇతను. అలా కష్టపడే కదా ఈవేళ రాజకీయం కూడా చేస్తున్నారు ఆయన. అలా కష్టపడి వచ్చిన డబ్బులతో రాజకీయం చేసేటటువంటి గొప్ప నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. చాలా రోజుల తర్వాత మార్షల్ ఆర్ట్స్ కూడా చేయడం జరిగింది. రాజకీయాల వల్ల కొంత కూడా కలిగింది అని చెప్పి మాట్లాడడం జరిగింది. అవునవును, రాజకీయాల్లో ఉండి అటు సినిమాలు చేయడం అంటే మామూలు కాదు. ఒక్క క్షణం తీరుకున్నది రాజకీయాల్లో ఉన్న ఏ వ్యక్తికైనా. రాజకీయాలలో ఉన్న నాయకుడు ప్రతి నిమిషం ప్రజల కొరకే పోరాటం చేయాలి. తర్వాత మధ్యలో నేను పని చేసుకుంటాను సినిమాలకు వెళ్ళడం నిజంగా చాలా కష్టం. ఇది ఆ కష్టంతో కూడుకున్నా సరే ఆయన రాజకీయాల ద్వారా లబ్ధి పొందే వ్యక్తి కాదు కాబట్టి, రాజకీయాలను అడ్డు పెట్టుకుని సంపాదించుకునే వ్యక్తి కాదు కాబట్టి, ఖచ్చితంగా నేను కష్టపడే సంపాదించుకున్న సొమ్మునే నేను భుజిస్తాను, నా సొమ్మునే నా బిడ్డలకు పెడతాను, ఆ సొమ్మునే నా పార్టీకి వినియోగిస్తాను, నా ప్రజలకు వినియోగిస్తాను అనేటువంటి రాజకీయ నాయకుల్లో దేవుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి చేసిన సినిమా ఎంతో అద్భుతమైన విజయం సాధించాలని, ఆయనకి మంచి పేరు వచ్చి డబ్బులు వచ్చి ఆ డబ్బులు పేద ప్రజలకు ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే అన్న, చెప్పండి. 2-3 రోజుల్లో హరిహర వీరమల్లు రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం తర్వాత చాలా రోజుల తర్వాత సినిమా రాబోతుంది, ఏం చెప్తారు? నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. కానీ ఒక విషయం ఏంటంటే చాలా బాధ కలిగించింది అంటే, పాపం ఈ హరిహర వీరమల్లు సంబంధించిన సినిమాలో హీరో నటించినటువంటి నిధి అగర్వాల్ పాపం 5 సంవత్సరాలు తన కెరీర్ మొత్తం దీన్ని బట్టి వేరే సినిమాకి సాయం చేయకుండా ఇళ్ళనే ఇచ్చిన మాట కోసం తను ఇదే సినిమాలో తను ఉండడం అనేది చాలా గ్రేట్. ఇంకోటి ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. సో నాకే కొద్దిగా సేమ్ అనిపిస్తుంది. ఒక అమ్మాయి ఉండి ఒక్క రోజులనే 10-15 ఇంటర్వ్యూలు ఇచ్చింది తను. సో నిజంగా పాసిబుల్ కాదు, అయినప్పుడు కూడా తను చేయడం అనేది చాలా గొప్ప విషయం. తన భుజాల మీద వేసుకుని సినిమా నడిపిస్తుంది ఎవరంటే నిధి అగర్వాల్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు మన పొలిటిక్స్ బిజీ ఉంది కాబట్టి ఏం చేయలేకపోతున్నాను. కానీ 100% ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకో. చూడన్నా
ఈ సినిమాకి డైరెక్టర్ చేంజ్ అయ్యారు. చాలా విపరీతమైన నెగిటివిటీ వచ్చినప్పుడు కూడా జస్ట్ ఒక సింగిల్ ట్రైలర్ తోనే సినిమా సమాధానం చెప్పిందన్న. ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా అరే సాల్రా బాబు 100% సినిమా ఇట్టు కొడతాను నమ్మకం మాకు గల్లేం. కాబట్టి బాబీ డియోల్ కూడా అన్న మంచి ఈ సినిమాలో మంచి విలన్ కనిపించబోతున్నాడు. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుండబోతుంది. ఈ రోజు శిల్పా వేదికలో ఇంచుమించు 1500 మందితోనే పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. సో మీరు అన్నంత 15,000 మంది 1500 కన్నా కూడా ఎక్కువ మంది కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ గెస్ట్ కూడా చాలా మంది రాబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే అన్న సినిమా మాత్రం చాలా చాలా బాగుండబోతుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం మనకు చిన్న చెప్పడం జరిగింది ఏంటంటే మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఉండబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఆ విషయాలపై సినిమా మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. చాలా కొన్ని విషయాలు కూడా మెయిన్ విషయాలు మాట్లాడడం జరిగింది. సినిమా చాలా ఉడిదుడుకులు ఎదుర్కొంది. సినిమా బతకాలి, సినిమా కోసం యుద్ధాలు చేయాల్సి వస్తుందని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్ లో ఏం చెప్తారు? అవునండి, ఈ మధ్యలో ఏముంది సినిమా అంటే చూడన్న ఒక 2 days అన్న సినిమా అది హిట్ అవుదా పట్ట అవుదా పక్కన పెట్టేసి సినిమా అసలు అప్పట్లో 100 రోజులు పోకిన సినిమా 100 రోజులు ఉండే అన్న. ఇప్పుడు జస్ట్ 1 week కూడా ఉండలేకపోతున్నాయి సినిమాలు. అంటే సినిమాని వాళ్ళు ఎంత కష్టపడి డబ్బులు పెట్టినా కూడా సినిమా బతకలేకపోతే ఈ మధ్యలో ఓటీటీ అని ఎవరు పడితే వాడు రివ్యూ ఇవ్వటం పూల చొక్క అని అదని టమాటా అని ఉల్లిపాయలు అని ఈ రకం సినిమా సముద్రం అన్న. మంచి సినిమా చూడన్న. ఇట్లాంటి సినిమాల వల్లనే ఎంతో మంది ముఖ్యమంత్రి అయ్యారు, ఎంతో మంది ఎమ్మెల్యే అయ్యారు. ఈ సినిమా అనేది ఒక పెద్ద ఫీల్డ్ అన్న. కళాకారులు ఎంకరేజ్ చేసి ఇందాక కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిపోయిండు ఈ సినిమాలో కుల వివక్షత అట్లాంటి ఎటువంటి వివక్షత లేని ఫీల్డ్ లేదంటే సినిమా రంగం. అది అట్లా సినిమా రంగం ఈ మధ్య లేదంటే జస్ట్ ఒక చిన్న బ్యాడ్ రివ్యూ వల్ల సినిమా నచ్చింది పోతానే అంటాడుగా తన ఆ పాయింట్ ఆఫ్ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సినిమాని ఎంకరేజ్ చేయాలి. సినిమా నచ్చితే చూడండి, నచ్చకుండా చూడకపోండి. కానీ నచ్చిన సినిమా కూడా బయటకు వచ్చి బాగాలేని చెప్పడం మంచిది కాదన్నట్టుగా నాకు అనిపించింది. కానీ నేను చెప్తున్నా హరిహర వీరమల్లుకు మీరు బాగుందన్నా బాగలేదన్నా మీ సినిమా కోదాము 100% సినిమా కావాల్సిన స్టఫ్ మిస్. నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బానిసలం అన్న, కట్టు బానిసలం. అందులో పవన్ కళ్యాణ్ అంటే మా దేవుడు లాంటి వ్యక్తి. అలాంటి సినిమాకి మీరు ఇందాక ఒక బ్రదర్ అడిగి నాకు సినిమా రేట్లు పెంచాలంటే బరాబర్ పెంచుతారు. ఈ రోజు 800 టికెట్ కొంటా, నేను 1000 రూపాయలు కొంటా, 3000 టికెట్ కొంటా. ఎందుకంటే ఫస్ట్ చూడాలని ఆశ అంతే. చాలా కాలం తర్వాత మార్షల్ ఆర్ట్ కూడా చేయడం జరిగిందన్న. ఇక రాజకీయాలకు వెళ్ళినందుకే కొంత అంతరాయం కలిగిందని కూడా మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు? అవును, మార్షల్ ఆర్ట్ తను ఇప్పుడైతే కొత్త నేర్చుకోలేదు కానీ తను ఎప్పటి నుంచో మార్షల్ ఆర్ట్ మీరు చూసి తమ్ముడు సినిమా చూస్తారు. తన మార్షల్ తనకు ఫ్యాన్ బేస్ ఉందన్న దాంట్లో, నేను ఉన్నాను కదన్నా. సో అట్లాంటి వ్యక్తి ఈ రోజు మళ్ళీ మార్షల్ ఆర్ట్ పడుతుంటే అది ఏమంటారు తెలియని గూస్ బంప్స్ వచ్చాను. ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా అరే జాడ్రా బాబు మా అన్న ఈ రకంగా చూసుకోవాలనుకున్నా. ఇంకోటి మాకు ఒక చిన్న బాధ ఉండేదన్న, పవన్ కళ్యాణ్ వ్యక్తి ఎప్పుడు రాజులాగా ఉంటాడు వ్యక్తిత్వ పరంగా కానీ అంటే తన యొక్క క్యారెక్టర్ పరంగా నిజంగా రాజులాగా ఉంటాడు. అట్లాంటి గెటప్ చూడాలనుకున్నాం ఇండోలు. అట్లాంటి గెటప్పే ఈ సినిమా అనమాట హరిహర వీరమల్లు. సో ఎప్పుడు తన సామాజిక సేవల మీద పోరాడుతుంటాడు. కాబట్టి ఇటువంటి సినిమా తనకు వర్త్ అని చెప్పొచ్చు. 100% సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఈసారి మాత్రం అస్సలు తగ్గేది లే అన్న. 100% ఇది డైలాగ్ వేరే అయినప్పుడు కూడా ఈ డైలాగ్ మేము కూడా వాడుకుంటాం. 100% ఈసారి పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్స్ 5 సంవత్సరాల తర్వాత ఈ రకంగా ఉన్నారా అనే ఫీలింగ్ మీకు చూపించబోతున్నాం అన్న.